నయీం దందాలతో తనకేం సంబంధం లేదన్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డి. నయీం పేరు తానెప్పుడు వినలేదని అంటున్నారు. నల్గొండ జిల్లా అదనపు ఎస్పీగా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో తాను పనిచేశానని, పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటున్నారు రిటైర్డ్ ఐపీఎస్ శివానందరెడ్డితో మా ప్రతినిధి సందీప్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు శివానందరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, నయీంకు సంబంధించి మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ఆగస్టు 11వ తేదీ నాడు ఒక ఛానల్లో 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు నా ఫోటో వేసి నేను ఎస్ఐగా రిక్రూట్మెంట్ అయ్యి నయీం ద్వారా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ తీసుకొని నయీం ద్వారా బెనిఫిట్ పొంది నయీంతో సత్సంబంధాలు పెట్టుకొని రీసెంట్లీ నయీంతో సంబంధాలు పెట్టుకొని లావాదేవీలు పెట్టుకున్నట్లు ప్రచారం చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను డైరెక్ట్లీ రిక్రూటెడ్ డిఎస్పీ 1991. సో నాకైతే డిమోషన్ ఎవరు ఇవ్వలేదు. నాకు నయీంకు ఎటువంటి సంబంధం లేవు. ఆ వార్తల్లో ఏమాత్రము 1% నిజం లేవు. వాళ్ళపైన లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాను. మీరు నల్గొండలో పనిచేసినప్పుడు నయీంకు సంబంధించి మీరు పేరు విన్నారా? ఆయన ఆకృత్యాలు మీ దృష్టికి వచ్చాయా అప్పుడు మీరు పనిచేసిన సమయంలో? నేను 2000 to 2003 పనిచేసినప్పుడు నయీం పేరు కూడా వినలేదు. అతను ఎవరో ఐ థింక్ అంత నోటెడ్ పర్సన్ అయితే కాదు, నా నోటీసులు అయితే లేడు. నయీంకు సంబంధించి అయితే మీరు పనిచేస్తున్న కాలంలో ఇలాంటి ఫిర్యాదులు మీకు అందలేదు? లేదండి, నేను ఆయన పేరే వినలేదు. ప్రస్తుతం మీరు రిటైర్డ్ అయ్యారు. మీరు ప్రస్తుతం సంబంధించి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను 2009లో క్విట్ చేసినాక నేను నా బేసికలీ క్వాలిఫికేషన్ ఈజ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్ నుంచి. సో నేను కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇండిపెండెంట్ హౌసెస్ కొండాపూర్ ఏరియాలో కడుతుంటాను. ఒక ప్రాజెక్ట్ వెసల్లా విల్లాస్ కంప్లీట్ చేశాను. 100 హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టాను. తర్వాత 2013 నుంచి నందికొట్కూరు నియోజకవర్గం కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, దాంట్లో నేను పొలిటికల్గా కొద్దిగా యాక్టివ్గా తిరుగుతుంటాను. ఆ కాన్స్టిట్యున్సీలో అది మా నేటివ్ ప్లేసు, నా ఊరు అన్నీ అక్కడనే ఉండేది. అంటే ప్రస్తుతానికైతే మీకు నయీంకు సంబంధించి మీకు ఎవరు నోటీస్ ఇవ్వలేదు, సిట్ కూడా మిమ్మల్ని కనీసం పలకరించలేదు, మిమ్మల్ని ఫోన్ కూడా చేయలేదు. అయితే మీరు ప్రత్యేకించి మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్యం కారణం? నాకు ప్రముఖ ఛానల్లో వచ్చింది, ఏదో ఆషామాషి ఛానల్లో వచ్చింటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఛానళ్ళు అటువంటి వాళ్ళు అది ప్రచురించడంతో చాలామంది నాకు ఫోన్లు చేయడం జరిగింది. సో కౌంటర్ రిజైండర్ ఇవ్వాల్సిందే అని చాలామంది చెప్పడం జరిగింది. మీరు నల్గొండలో పనిచేశారు కాబట్టి నయీంకు సంబంధించిన జిల్లా కాబట్టి ఒకవేళ మిమ్మల్ని సిట్ కానీ పిలిస్తే వెళ్తారా? హ్యాపీగా వెళ్తానండి, దాని ఏముంది. నాకు సంబంధం లేనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను పొరపాటున కూడా ఎటువంటి చెత్త పనులు ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కూడా గాను. శివానందరెడ్డి గారు, ఇది మొత్తంగా ఆయన చెప్తున్నారు, తనకు ఎలాంటి సంబంధం లేదు. సిట్ ఒకవేళ అతన్ని పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. నేను ఎందుకు కూడా తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. కొన్ని సంస్థలు పనిగట్టుకొని తనపైన విష ప్రచారం చేస్తున్నాయని మాత్రము రిటైర్డ్ ఎస్పీ శివానందరెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో సందీప్, హైదరాబాద్.